ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కడప జిల్లా కాజీపేట మండలం ముత్తులూరుపాడు గ్రామంలో జనసేన పార్టీ నాయకులు గోగు లక్ష్మీభరత్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పర్యావరణ రక్షణలో భాగంగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో మొక్కలను నాటిన అనంతరం స్థానిక గ్రామ సచివాలయంలో బర్త్డే కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అంతేకాకుండా బొమ్మాయిపల్లె గ్రామ సమీపంలోని అమ్మ శరణాలయంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రిటైర్డ్ కల్నల్ కందనూరు గోపి, సర్పంచ్ వెంకట సుబ్బయ్య తదితర నాయకులతో పాటుగా జనసేన మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారికంగా మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి దినోత్సవ వేడుకలు ఈరోజు బొమ్మాయిపల్లె పంచాయతీ ముత్తులూరుపాడు గ్రామం నందు పలు విధాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో మొదటి కార్యక్రమం చెట్లు నాటే కార్యక్రమం, రెండోది కేక్ కటింగ్, తర్వాత మూడోది వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం, డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ 100 రోజుల పాలన పూర్తయిన తర్వాత ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆవేశంతో ఊగిపోతున్నారు, ఆ విధంగానే చాలా విమర్శలు చేసిన వారు ఈరోజు ఆవేశంతో కాదు ఆశయంతో ఆయన పరిపాలన చూసి ప్రత్యర్థులే చాలా కామైపోయారు. ఈ విధమైన పాలనను ఈయన వచ్చే 10 సంవత్సరాలు అందించాలని, ఇంకా ఉన్నత శిఖరాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి మన డిప్యూటీ సీఎం గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాము. దాని సందర్భంగా మనకు కొన్ని గైడ్లైన్స్ వచ్చాయి. గ్రీన్ ఆంధ్రప్రదేశ్ తయారు చేయడానికి కొన్ని 5 పథకాలు ప్రారంభించారు. దాంట్లో ఒకటి చెట్టు నాటే విధము. దాంట్లో 5 రకాల చెట్లు మన గవర్నమెంట్ చెప్పింది. అది మనకు వాతావరణాన్ని, కాలుష్యాన్ని తగ్గించి ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండేటట్టుగా, ఆక్సిజన్ లెవెల్ పెంచి ప్రతి విధంగా అన్ని విధాలుగా ఉండేటట్టుగా ఆ చెట్లను ఎంచుకున్నారు. ఈ సందర్భంగా ఈరోజు మనం బొమ్మాయిపల్లె పంచాయతీలో మనం ఈరోజు చెట్టు నాటడం చేశాము. గ్రామ ప్రజలందరూ దీంట్లో పాల్గొని అందరూ ఎంతో ఉల్లాసంగా వేడుకలు జరుపుకున్నారు. దీనికి అందరికీ కృతజ్ఞతలు.